ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అక్క. ఇప్పటికైనా నా మెంటల్ టెన్షన్ పోగొట్టావు. ఆ పృథ్వీ కరెక్ట్ కాదని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో తెలియక శూన్యంలో చూస్తూ కూర్చుండిపోయాను. కానీ ఎట్టకేలకు నీ నోటితో నువ్వే పృథ్వీకి నో చెప్పేశావు. ఐ ఫుల్ హ్యాపీ. రాక్ స్టార్, యువర్ గ్రేట్ బాస్. మా అక్కని విలన్ల ఎత్తుకుపోయినా హీరోలా తన జీవితాన్ని కాపాడావు. మరోసారి నేను నీకు ఫ్యాన్ అయిపోయా. పదక్క పద. అనయ్య పిలిచావంట? అవునరా. ఎలా ఉన్నాను? బాగున్నానా? నీకేంటనయ్య, నీ బుగ్గ మీద పెట్టే దిష్టి చుక్క కూడా నీకు తగిలే దిష్టిని ఆపగలుగుతుందో లేదో, అంత బాగున్నావు. రే 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 మోసేయట్లేదు కదా అనయ్య? మోసేసి తోసేసే అలవాటు నాకు లేదన్నయ్య. నిజంగా చెప్తున్నాను, నీ పేరులోనే కాదు నీ కళ్ళల్లో కూడా ఆనందం చూస్తున్నాను. పెళ్లి కళ అంటారుగా, అదిదే అనయ్య. ఈ ఆనందాన్ని జీవితాంతం నీతో ఇలాగే ఉండనివన్నయ్య. నీ మీసం కింద చిరునవ్వు ఎవరి వల్ల దారి తప్పినా వాళ్ళని వదలనన్నయ్య. రే విరాజ్, ఒకటి చెప్పనా? ఏంటన్నయ్య? ఆడపిల్ల కూడా మనలాగే తను ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో బంధాల నడుపున పెరుగుతుంది కదా. మరి ఈ పెళ్లి అనే పేరుతో తను అంత అందమైన అనుబంధాల గడప దాటి బయటికెలా రాగలుగుతుంది? కొత్త మనుషులు, కొత్త పద్ధతులు, తనకు పరిచయం లేని కొత్త ప్రపంచం. అయినా ఆ ప్రపంచంలో ఉన్న అందరూ తనవాళ్లే. మూడుముళ్ల బంధంతో ఇన్ని ఎమోషన్స్ని తన మనసుతో ఎలా ముడివేసుకుంటుంది ఆ అమ్మాయి? అవునన్నయ్య. నీ ఊహల్ని, నీ కలల్ని చిరిపేసే అమ్మాయి అన్నయ్య. తను నీకు కరెక్ట్ కాదు. వదినా, ఇంకా హోటల్ రూమ్స్ గురించి ఏమీ మాట్లాడలేదంట. ఈ ఇంట్లో పెళ్ళంటే అదొక ఫంక్షన్ మాత్రమే కాదు, మన ఫ్యామిలీ గౌరవం కూడా. ఎక్స్పెక్టేషన్స్ బయట చాలా ఉంటాయి, మనం ఎక్కడ తగ్గకూడదు. మన స్టేటస్ కి కళంకం వచ్చేలా మనం కూడా ప్రవర్తించకూడదు.
అత్తయ్య, ఈ కుటుంబ గౌరవం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. అంత ముఖ్యం అనుకున్న వాడివి ఇంట్లో జరుగుతున్న పెళ్లి గురించి పట్టించుకోకుండా సంబంధం లేని విషయాల్లో ఎవరి గురించో అలా తిరగడం ఏంటి? విరాజ్, ముందు ఆ చైత్ర గురించి ఆలోచించడం మానే. తన వల్లే ఈ ఇంటికి సమస్యలొస్తున్నాయి. మన ఇంటి గౌరవం కాపాడుకోవాలంటే మనం కొందరికి దూరంగా ఉండడమే మంచిది. అదే ప్రయత్నం. అన్నయ్య విషయంలో ఏ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. దయచేసి నా విషయంలో ఎవరూ నన్ను ఇలా ఉండమని గాని ఏం చేయాలో చెప్పడం గాని చేయకండి. నేను చాలా క్లారిటీతో ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా అన్నయ్య పని మీద వెళ్తున్నాను. వస్తాను. అందుకు నాకు సంతోషమే. కానీ నీ మనసులో వేరే ఆలోచన లేదు కదా? మీరేమంటున్నారా ఆంటీ? చెప్పాను కదా విరాజ్, నా ఆవేదన అర్థం చేసుకుని చెప్పు. మీ అత్తయ్య, మీ ఫ్యామిలీ నా మీద కోపంతో ఏమైనా... యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఆంటీ. అండ్ మీకు ఇలా అనిపించడంలో ఏ తప్పు నేను వెతకడం లేదు. ఎందుకంటే నేను కూడా మీ స్థానంలోనే ఉన్నాను.
మీలాగే ఆలోచించగలను. అండ్ ఐ ప్రామిస్ ఆంటీ, చైత్రకి నా వల్ల ఎలాంటి కష్టం రానివ్వను. సంతోషం విరాజ్. అమ్మా చైత్ర, రాక్ స్టార్, ఏంటి సంగతి? అసలు ఏం మాయ చేసావు? అసలు ఇలాంటి ఒక రోజుని చూస్తానని అనుకోలేదు. ఓహోహోహో, నేనేం మాయ చేశాను? నేనేం మెజిషియన్ని కాదు మాయలు మ్యాజిక్ షోలు చేయడానికి. నాకు తెలుసు రాక్ స్టార్, నువ్వు ఎడారిలో కూడా రోజా పువ్వులు పూయించగలవు. ఎడారిలో రోజా పువ్వా? వాట్? లేకపోతే నోరు విప్పని మా అక్క చేత మనసుని ఓపెన్ చేయించావు. యూర్ ఆసమ్ రాక్ స్టార్, సూపర్, అల్టిమేట్. హోల్డ్ ఆన్, అసలు నేనేం చేశానో నాకే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆంటీ ఏమో చైత్ర ఏదో డెసిషన్ తీసుకుంది అంటున్నారు, నువ్వేమో మాయలు మ్యాజిక్లు అంటున్నావు. ఇలా నన్ను తిప్పి తిప్పి పిప్పి చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అబ్బా, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుందా? అంత అంటే ఇప్పుడు ఏం జరిగింది? చైత్ర, మహి ఏదో అంటుంది, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పొచ్చు కదా. అంటే అక్క ఏం చెప్పిందో నీకు తెలీదా? అదేంటంటే, మహి ఏంటి నువ్వు? విరాజ్, మహి గురించి నీకు తెలుసు కదా, వట్టి అల్లరి పిల్ల. మహి, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళవే. అక్క, వెళ్ళమంటున్నానా? చైత్ర ఏదో మహి చెప్తానంటుంది కదా, చెప్పనివ్వచ్చు కదా. చెప్పేయచ్చు కదా. మీరు ఓపెన్ అవ్వాల్సింది ఓపెన్ అయితే మీ మధ్యలో నాకేం పని ఉంటుంది చెప్పండి? మీరు ప్రొసీడ్ అవ్వరు, నన్ను ప్రొసీడ్ అవ్వనివ్వరు. మహి, విరాజ్, దాన్ని మాటలు వదిలే గాని ఏంటి ఇలా వచ్చావు? డ్యూటీ మొదలు పెట్టాలి కదా. డ్యూటీయా? డ్యూటీ ఏంటి? నువ్వు నా డాక్టర్వి కదా, నేను నీ పేషెంట్ని కదా. ఇంకా ఎమోషన్ ఏంటి? మహి చెప్పాలనుకున్న మిరాకిల్ ఏంటి? ఫైనల్ గా నాకీ కన్ఫ్యూజన్ ఏంటి? నీ కన్ఫ్యూజన్ కాదు విరాజ్, నా కన్ఫ్యూజన్ తీరింది. పృథ్వీతో నిశ్చితార్థం ఆపేశాను. ఓ అంతేనా? సరే పద వెళ్దాం. ఏమన్నా
పృథ్వీతో నిశ్చితార్థం ఆపేశాను అని చెప్తున్నాను. వావ్ yes 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 విరాజ్, ఆపు. ఏంటిది? ఆపు విరాజ్. చైత్ర, నువ్వు చెప్తుంది నిజమే కదా? లేకపోతే ఏమైనా డ్రీమ్ లో ఉన్నానా? ఉండు, నేను కూడా. ఎస్ విరాజ్, ఇది జోకర్ మాత్రం చెప్పకు ప్లీజ్. బాబు విరాజ్, ఎగిరి గంతులు వేస్తున్నావు. యాక్సిడెంట్, దెబ్బలు, నొప్పులు, ట్రీట్మెంట్ ఇవన్నీ ఏమైపోయాయి? నువ్వు చెప్పిన ఒక్క మాటతోనే బూమ్ మాయమైపోయాయి. నా పెయిన్స్ కి అస్సలు సిసలైన మెడిసిన్ ఇదే కదా. ఈ మాట మెడిసినా? సంజీవని పేరు విన్నావు కదా, అంత పవర్ఫుల్ మెడిసిన్. రియల్లీ? నాకలా అనిపించడం లేదే. అనిపించినా బయటికి కనిపించని వాళ్ళ నటనకి ఆస్కార్ ఇచ్చినా బయటికి కనిపించదు, తామరిలాగా. సరే గాని పదండి, పనులు చాలా ఉన్నాయి. పనులంటే ఎక్కడికో? కారెక్కితే చెప్తాను కదా. తమరితో కారెక్కాలంటేనే గుండెలు జారిపోతున్నాయి బాబు. ఎక్కడ మొదలై ఎక్కడ ఆపుతావో అని. కంగారు పడకు, ఎక్కడ దిగాలనుకుంటున్నావో అక్కడే దిగుతావు. స్మైలీ వాళ్ళంటికి. హే, నోరు తెరిచావేంటి? ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? నీ పెళ్లిని ఎలా చెడగొట్టానో వాళ్ళ పెళ్లి కూడా అలాగే చెడగొట్టాలి. వాళ్ళ పెళ్లి చెడగొట్టాలంటే వాళ్ళ ఇంటికెందుకు? ఆ స్మైలీ మనల్ని చూస్తే గుర్తుపట్టేస్తుంది కదా. మనం అదే పనిలో ఉన్నామని తనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కళ్ళకి గంతలు కట్టకుండానే మాయ చేయొచ్చు. సో కష్టపడి బయట నుంచి చేసే ప్రయత్నం కన్నా ప్లాన్ చేసి అక్కడే వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నీకు నమ్మకం ఉందా? 100%. చూడు, తప్పులు చేయడం మానవ సహజం. స్మైలీ విషయంలో ఏదో ఒక బలమైన తప్పు ఈజీగా దొరుకుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆ తప్పు ఎలా పట్టుకోవాలో అది వెళ్తూ ప్లాన్ చేద్దాం. ఎనీవేస్, ఈ స్మైలీ గొడవ త్వరగా తేలిపోతే మనం చేయాల్సినవి, మనకు కావాల్సినవి బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? అన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ప్లాన్ వర్కౌట్ చేస్తూ. ముందు మీరు కారెక్కండి. ఇంకా చాలే, ఆపండి. డిజైన్స్ చూడండి. ఇది బాగుందా? బాగుంది. బాగుంది కదా? నో అది ఇదే బాగుంది. ఈ డిజైన్ బాగుంది. స్మైలీ సెలెక్ట్ చేసిన డిజైనే బాగుంది. ఇదేం బాగుంది, చీప్ గా ఉంది. స్మైలీ, అన్నిటికంటే ఈ డిజైనే అల్టిమేట్. నీ బెస్ట్ ఫ్రెండ్ ని నేను చెప్తున్నాను, దీనికే ఫిక్స్ అవ్వు. హలో, నీతో పాటు మేం కూడా బెస్ట్ ఫ్రెండ్సే. మీరు జస్ట్ ఫ్రెండ్స్, నేను మాత్రమే బెస్ట్ ఫ్రెండ్. దీని పేరు స్మైలీ, నా పేరు స్వాతి. ఇద్దరి పేర్లు ఎస్ తోనే స్టార్ట్ అవుతాయి. స్వాతి, వదిలేవే. బెస్ట్ ఫ్రెండ్ కాదని నేనెవరూ అనలేదుగా. ఇంత ఈగో ఏంటి నీకు ఈ విషయంలో? నేనే నీ బెస్ట్ ఫ్రెండ్, అంతే. సరే సరే సరే, చంపకు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వే బాబు, ప్లీజ్. హే, స్మైలీ కాబోయే శ్రీవారు ఫోన్ చేస్తున్నారే. ఇటు ఇవ్వవే, మర్యాదకివ్వు. మాట్లాడు. ఆనంద్ గారు, ఏంటి కాల్ చేశారు? అది పాపం, మాటలే కరువైపోయినట్టున్నాయి బాబుకి. ఏంటి ఆనంద్ గారు, ఏమైనా మాట్లాడాలా? అంటే మరేం లేదు, నీకేదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను. రెడీగా ఉండి తీసుకోవడానికి. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజింగ్ గా ఉండాలి. ముందే ఇలా పేపర్లు ఇచ్చేస్తే ఎలా? ఆ పేపర్లో ఏముందనే కదా. మంచి రొమాంటికే. ఏమై ఉంటుంది? ఏదో విధవ టెన్షన్ కాకపోతే. తాతగారు, మీరు అడిగిన అడ్రస్ ఇదే.